Yes, friends. Is my screen is visible to you, friends? Yes. కనిపిస్తుందా స్క్రీన్? Yes, friends. Is my screen is visible? Okay, na? Okay, sir. Yes, friends. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి మాట్లాడలేకపోతున్నారు చాలా మంది? టిఫిన్ చేస్తున్నారా ఏంటి పంపు తీసి, లేకపోతే వేరే దగ్గర ఏమైనా ఉన్నారా? సో ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి క్లాస్ వైపు కూర్చోండి జాగ్రత్తగా. కూర్చొని వినాలా జాగ్రత్తగా. ఓకే, సరే, గుడ్. సో ఈ క్లాస్ లో ఏంటి అంటే, లైట్ తీసుకోబాకండి, జీవితమే లైట్ అయిపోద్ది, పిచ్చ లైట్ అయిపోద్ది. మనం లైట్ తీసుకుంటే జీవితమే లైట్ అయిపోద్ది. 40 సంవత్సరాల తర్వాత, 45 సంవత్సరాల తర్వాత అప్పుడు మన కష్టాలు మొదలవుతాయి. ఇప్పుడేం కాదు. 45 ఇయర్స్, ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత ఆ మాటలే గుర్తొస్తాయి. వేరే వాళ్ళు ఎవరు గుర్తురారు. ఓకే, సరే, ఓకే. సో నౌ ఇప్పుడు నేను చెప్పాలి ఏంటంటే, రియల్ గా సపోజ్ ఇక్కడ మీరున్నారు. ఎస్, దిస్ ఇస్ వాట్ ఒక పర్సన్. ఒక పర్సన్ అంటే మనకి ఇక్కడ ఎవరున్నారు? ఒక పర్సన్ తీసుకుందాం. ఎక్కడున్నా? ఎస్, బాబు ఉన్నాడు. బాబుని తీసుకుందాం. బాబు. ఎస్ 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 ఫ్రెండ్స్, బాబు ఉన్నాడు. బాబుని తీసుకుందాం. గుడ్. సో ఇతను బాబు, యాక్చువల్ గా బాబు. ఈయన ఏం చేశాడంటే, సింపుల్ గా డైరెక్ట్ గా తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అది తన ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదా తన మొబైల్ అవ్వచ్చు, ఏదైంది. ఓపెన్ చేసి ఏం చేశాడంటే, డైరెక్ట్ గా ఫేస్బుక్ ఆన్ చేశాడు. ఫేస్బుక్ www.facebook.com టైప్ చేశాడు. టైప్ చేసిన వెంటనే ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయింది. ఎస్, ఇలాగా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయింది. ఎస్, దిస్ ఇస్ ఫేస్బుక్ పేజ్. గుడ్. సో ఈ ఫేస్బుక్ పేజ్ లో ఈయన ఏం చేశాడు? ఈ రోజు డేట్ ఎంత? రియల్ గా ఫస్టే ఇతను ఫేస్బుక్ అనే దాంట్లో అకౌంట్ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఫేస్బుక్ లో అకౌంట్ తీసుకున్న తర్వాత ఫేస్బుక్ లో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్, లాగిన్ అయిన తర్వాత ఆ ఫేస్బుక్ లో మనం వీడియోస్ అయినా ఫొటోస్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఎస్, అంటే ఈ రోజు డేట్ ఎంత? 4/7/2024 ఈ రోజు డేట్ ఇది. ఈ రోజు డేట్ లో ఈయన దగ్గర 100 ఫొటోస్ ఉన్నాయి. బాబు దగ్గర 100 ఫొటోస్, ఇలా 100 ఫొటోస్ ఉన్నాయి. సో ఈ ఫొటోస్ మొత్తం ఈ రోజు అప్లోడ్ చేశాడు ఫేస్బుక్ లో. ఇలా అప్లోడ్ చేశాడు. ఎస్, ఇలా అప్లోడ్ చేశాడు. ఎప్పుడైతే ఫేస్బుక్ లో ఇలా ఫొటోస్ అప్లోడ్ చేశాడో, ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేశాడో, వెంటనే ఈ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే, సింపుల్ గా ఈయన ఏం చేశాడు? అప్లోడ్ చేశాడు, ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాడు ఫేస్బుక్ లో. సో వెంటనే ఫేస్బుక్ ఏం చేసింది తెలుసా? ఎస్, ఈ ఫొటోస్ మొత్తం తీసుకెళ్ళింది. ఈ ఫొటోస్ మొత్తం తీసుకొని వేరే ప్లేస్ లో స్టోర్ చేసి పడేసింది. దిస్ ఇస్ ద పర్మనెంట్ ప్లేస్. దిస్ ఇస్ ఏ పర్మనెంట్ ప్లేస్, వెరీ సెక్యూర్డ్ ప్లేస్. యాక్చువల్ గా దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ ఫేస్బుక్ మెయింటైనింగ్ దేర్ కస్టమర్స్ డేటా. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద ఫేస్బుక్ మెయింటైనింగ్ దేర్ కస్టమర్ డేటా. కస్టమర్ అంటే ఎవరు? మీరు. ఎస్, యు ఆర్ ఎ కస్టమర్ ఫర్ ద ఫేస్బుక్. ఎవరైతే ఫేస్బుక్ ఉపయోగిస్తున్నారో వాళ్ళనే మనం ఫేస్బుక్ కస్టమర్ అంటాం, ఫేస్బుక్ యూజర్ అని పిలుస్తాం. మనం కస్టమర్ ఏం చేస్తాడంటే, ఒక డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాడు, డేటాని. సో ఈ డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ డేటా డైరెక్ట్ గా ఇక్కడ స్టోర్ అవ్వదు. ఇలా వెళ్ళిపోయింది. ఫేస్బుక్ వీడు ఫేస్బుక్ అని చెప్పాను కదా, వాడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఎస్, వాడికి ఆల్రెడీ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఈ డేటాని స్టోర్ చేస్తాడు. దిస్ ఇస్ ద ప్లేస్. ఇన్ దిస్ ప్లేస్ ద ఫేస్బుక్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ కస్టమర్ డేటా. అయితే ఇది చాలా సెక్యూర్డ్ ప్లేస్. అంటారు దీన్ని. ఎస్, అయితే సింపుల్ గా మరొకసారి అంటే ఇప్పుడు ఏప్రిల్, ఇది జూలై నెల కదా. మళ్ళీ అన్నాడు, మళ్ళీ ఎవరు? బాబు, ఫేస్బుక్, నేను ఏదైతే అప్లోడ్ చేశానో లాస్ట్ మంత్ లో అవి డీటెయిల్స్ చూడొచ్చా అని అడిగి మళ్ళీ ఫేస్బుక్ ని అడిగాడు. ఎప్పుడు? ఆయన 4/8/2024 అంటే ఆగస్ట్ లో
ఎందుకు అతను చూసుకోవాలనుకుంటున్నాడు. యెస్, దే వాంట్ టు సీ దిస్. అంటే వాళ్ళు ఈ డేటాని చూడాలనుకుంటున్నాడు. ఎవరు? బాబు. అప్పుడు వెంటనే ఫేస్‌బుక్‌ని అడిగాడు. ఫేస్‌బుక్ ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. ఫేస్‌బుక్ ప్లీజ్ షో మీ ఆల్ ద ఫోటోస్ అన్నాడు. వెంటనే రిక్వెస్ట్ ఇచ్చిన వెంటనే స్పాట్‌లో ఇదిగో ఈ ఫేస్‌బుక్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా ఈ రిక్వెస్ట్ ఇక్కడికి సెండ్ చేస్తే, బాబు ఇదిగో పలానా వాడు వాడి డీటెయిల్స్ అడుగుతున్నాడమ్మా. డైరెక్ట్‌గా ఈ డీటెయిల్స్ మొత్తం వాడికి డిస్‌ప్లే చెయి. అగైన్ రెస్పాన్స్ వస్తుంది. అర్థమైందా? అంటే ఆ ప్లేస్‌కెళ్ళి వాడు రిక్వెస్ట్ ఎళ్తుంది. మళ్ళీ రెస్పాన్స్ కూడా వస్తుంది. వాడి డీటెయిల్స్ వాడు చూడగలుగుతున్నాడు. అంటే నేనేమంటానంటే ద ఫేస్‌బుక్ ఈస్ మెయింటైనింగ్ దేర్ కస్టమర్ డేటా ఇన్‌సైడ్ దిస్ ప్లేస్. సో, ఈ ప్లేస్‌లో ఈ డేటాని కస్టమర్ డేటాని మెయింటైన్ చేయడానికి ఏమున్నాయి అంటే సర్వర్సు. ఇది సర్వర్. అంటే సర్వర్‌లున్నాయి యాక్చువల్‌గా ఇలాగ. ఇది ఒక సర్వర్. ఈ సర్వర్‌లో ఈ డేటా ఉంది. ఇది మరొక సర్వర్. ఈ సర్వర్‌లో మరికొంత డేటా. ఇది మరొక సర్వర్. ఈ సర్వర్‌లో మరికొంత డేటా. ఇది మరొక సర్వర్. ఈ సర్వర్‌లో మరికొంత డేటా. ఇదొక మరొక సర్వర్. ఈ సర్వర్ అంటే ఇది ఏంది సార్ ఈ ప్లేసు? ఇది ప్లేస్ ఒక ప్లేస్ ఇది. మరి ఆ ప్లేస్‌లో ఏమున్నాయి? నంబర్ ఆఫ్ సర్వర్‌లున్నాయి. సర్వర్‌లో ఏముంది? ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరి ఇన్ఫర్మేషను? ఫేస్‌బుక్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఇదొక ప్లేసు. ఆ ప్లేస్‌లో నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. అరే సార్ మీరు దగ్గరగా 6 సర్వర్‌లు రాసారు. 6 సర్వర్‌లు కాదు. కొన్ని లక్షల సర్వర్‌లుంటాయి. నేను జస్ట్ ఇమాజిన్ థట్ దిస్ ఒక ప్లేస్. ఆ ప్లేస్‌లో సర్వర్‌లున్నాయి. ఆ సర్వర్స్‌లో మన డేటా ఉంది. కస్టమర్ డేటా. అంటే ఆ సర్వర్స్ నుంచి మనకు డేటాని డిస్‌ప్లే చేస్తుంది డైరెక్ట్‌గా. ఎవరు? ఫేస్‌బుక్. మరి కరెక్టే. యెస్ ఫ్రెండ్స్. మరి కరెక్టే. మరి ఈ ఫేస్‌బుక్ ఈ విధంగా సర్వర్‌లు మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదొక ప్లేస్ అని చెప్తున్నాను. ఈ ప్లేస్ అంటే ఏం లేదు. జస్ట్ లైక్ ఎ బిల్డింగ్. ప్లేస్ అంటే ఏం లేదు. జస్ట్ లైక్ ఎ బిల్డింగ్. ఈ బిల్డింగ్ అనేది ఒక 20 స్టేర్స్ ఆర్ 30 స్టేర్స్ ఆర్ 15 స్టేర్స్ అలాగ చెప్పలేము. ఎన్ని స్టేర్స్ అయినా ఉండొచ్చు. ఒక్కొక్క స్టేర్ ఇలా ఉంటది బిల్డింగ్. యెస్ ఇట్లా. బిల్డింగ్ ఇదనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి బిల్డింగ్. బిల్డింగ్ అంటే ఇది ఇట్లా. ఇలా ఉంటే ఇక్కడ ఫస్ట్ స్టేర్, సెకండ్ స్టేర్, థర్డ్ స్టేర్, ఫోర్త్ స్టేర్ జస్ట్ యాస్ ఎ సో మెనీ స్టేర్స్ ఆర్ అవైలబుల్ బాస్. దిస్ ఇస్ ఎ బిల్డింగ్. బట్ ఇదిగో ఫస్ట్ స్టేర్‌లో ఇదిగో ఇలాగ ఒక బ్లాక్ ఇదొక బ్లాక్. బ్లాక్ నంబర్ 1 ఓకే. బ్లాక్ నంబర్ 2 ఓకే. బ్లాక్ నంబర్ 3 అంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ బ్లాక్స్‌లో మళ్ళీ అగైను నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి గదా! ఈ నంబర్ ఆఫ్ బ్లాక్స్‌లో రాక్స్ ఉంటాయి. రాక్స్ అర్థమైందా? "ఏం సార్ మాకు అర్థం కాలేదు. కొంచెం సరిగ్గా చెప్తారంటే" "ఏం లేదు సింపుల్‌గా ఇదమ్మా. సో, ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఇదొక బిల్డింగ్. ఓకే. ఇదొక బిల్డింగ్. ఓకే. ఈ బిల్డింగ్‌లో ఇదిగో ఇదొక బ్లాక్ అనుకో. ఇదొక బ్లాక్. ఆ! బ్లాక్ నంబర్ 1 ఓకే. బ్లాక్ నంబర్ 1 ఓకే. ఆ! అంటే ఇదొక బిల్డింగు, ఇదొక ఫ్లోరు. ఆ ఫ్లోర్‌లో బ్లాక్ నంబర్ 1 ఉంది. ఓకే. మళ్ళీ అక్కడే మరొక బ్లాక్ ఉంది. థిస్ ఈస్ బ్లాక్ నంబర్ 2. ఫ్లోర్‌లోనే ఇదొక ఫ్లోరు. బిల్డింగ్ లోపల ఒక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్‌లో బ్లాక్స్ ఉన్నాయి. యెస్. మరి మరొక బ్లాక్ అనుకో. యెస్. ఈ బ్లాక్ లోపల మనకి రాక్స్ ఉంటాయి ఇట్లా. రాక్స్. ఇదిగిట్లా. ఇట్లా రాక్స్. ఇదిగో ఇలా రాక్స్. ఇదిగో ఇలా రాక్స్. ఈ ర్యాక్ లోపల సర్వర్‌లుంటాయి. ఈ ర్యాక్ లోపల సర్వర్‌లుంటాయి. చూసారా? ర్యాక్ లోపల సర్వర్‌లున్నాయి. ఆ సర్వర్స్‌లో డేటా స్టోర్ అవుతా ఉంటదన్నమాట యాక్చువల్‌గా. ఇది ఇంటర్నల్ పొజిషన్ ఆఫ్ థిస్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఉంది. బిల్డింగ్‌లో బ్లాక్ ఉంది. బ్లాక్‌లో ఇది బిల్డింగ్ ఉంది. బిల్డింగ్‌లో ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్స్‌లో బ్లాక్‌లున్నాయి. బ్లాక్‌లో రాక్స్ ఉన్నాయి. రాక్స్‌లో సర్వర్‌లున్నాయి. ఆ సర్వర్స్‌లో మన కస్టమర్ డేటా స్టోర్ అవుతా ఉంది. యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే దీన్ని ఎలాగా మనం చేయాలా? అంటే ఇదిగో, ఇది ఇదే తీసుకుంటే ఇది బ్లాక్ నంబర్ 1 అనుకోబ్బా. ఓకే. బ్లాక్ నంబర్ 1లో ఎన్ని రాక్స్ ఉన్నాయి? రాక్ నంబర్ 1, రాక్ నంబర్ 2, రాక్ నంబర్ 3, రాక్ 4 4 రాక్స్ ఉన్నాయి. రాక్ నంబర్ 1లో ఇట్ మైట్ బి ఏ 2000 సర్వర్‌లుండొచ్చు. 2000 ఆర్ 3000 ఆర్ 5000 సర్వర్‌లుండొచ్చు. ఆ సర్వర్‌కి నంబరింగ్ ఉంటది. సర్వర్ నంబర్ 1, సర్వర్ నంబర్ 2, సర్వర్ నంబర్ 3 డాష్ 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 డాష్. అంటే ఈ బిల్డింగ్ యెస్. లోపల ఇదిగో ఒక ఫ్లోర్ ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటే, ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఫస్ట్ బ్లాక్ ఉంది. ఆ ఫస్ట్ బ్లాక్‌లో ఫస్ట్ ర్యాక్ ఉంది. ఆ ఫస్ట్ ర్యాక్‌లో సర్వర్‌లున్నాయి.
ఆ ఉన్న సర్వర్‌లో సర్వర్ నంబర్ 8 ఈస్ నాట్ వర్కింగ్. మనం ఐడెంటిఫై చేయడానికి ఇట్లా వాడు అలా డిజైన్ చేసాడు ఈ బిల్డింగ్‌ని. అర్థమైందా? సో, అలా డిజైన్ చేసాడు ఈ బిల్డింగ్. ఆ బిల్డింగ్‌లో టోటల్‌గా మనం ఇంతా కూడా స్టోర్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ బ్లాక్, ఫస్ట్ ర్యాక్ అండ్ సర్వర్ నంబర్ 58, సర్వర్ నంబర్ 28, సర్వర్ నంబర్ 100 ఇట్లా ఆ సర్వర్‌కి ప్రాబ్లమ్ వస్తే మనం ట్రబుల్ షూట్ చేయొచ్చు ఈజీగా. అర్థమైందా? సరే. అంతా బానే ఉంది. సో, అంతా బానే ఉంది ఈ బిల్డింగ్. సరే నేను మీకు క్వెషన్ అడుగుతా. యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నా క్వెషన్ ఏందంటే, ఇలాగా ఫేస్‌బుక్ అనేవాడు ఈ బిల్డింగ్స్‌ని మెయింటైన్ చేస్తున్నాడు గదా! యెస్ ఆర్ నో? ఈ ఫేస్‌బుక్ అనేవాడు ఈ బిల్డింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడని నేను చెప్తున్నాను గదా! మరి ఈ బిల్డింగ్ కాస్టు ఫేస్‌బుక్ కస్టమర్‌లు అయిన మనం పే చేయాలా? ఫేస్‌బుక్ మెయింటైన్ చేస్తదా? చెప్పండి. యెస్ ఫ్రెండ్స్. వింటున్నారా? ఫేస్‌బుక్ మెయింటెనెన్స్. హ్మ్. ఫేస్‌బుక్ అనుకుంటా. ఫేస్‌బుక్ మనమే అనుకుంటా మన- కాదు. మనమే మెయింటైన్ మనమే చేస్తాం. మనమే ఆ? ఎస్ సార్. మేము యూస్ మనమే. చేస్తే వాళ్ళకి మనీ జనరేట్ అవుతుంది కదా, దాంట్లో పే చేస్తాం. కరెక్టే. నేననేదేందంటే, నేను ఒక ఫేస్‌బుక్ యూజర్‌ని. ఫేస్‌బుక్‌లో అకౌంట్ తయారు చేసుకున్నాను. ఓకే. అకౌంట్ తయారు చేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ లాగిన్ అయ్యాను. ఓకే. లాగిన్ అయిన తర్వాత ఫేస్‌బుక్‌లోకి నా ఫోటోలు అప్‌లోడ్ చేశాను. ఓకే. మళ్ళీ నేను కావాలన్నప్పుడు ఫోటోలైనా, వీడియోలైనా చూసుకోగలుగుతాను. నేనేమంటున్నానంటే, ఇండియాలో మీరెప్పుడన్నా సరే ఫేస్‌బుక్ డబ్బులు కట్టి ఫోటోలు అప్‌లోడ్ చేశారా? అకౌంట్ తీసుకున్నారా అంటున్నా నేను. లేదు సార్. లేదు, ఓన్లీ లేదు. డొనేషన్. నేననేదేందంటే, ఈ ఫేస్‌బుక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ స్టోరీ అంతా ఫేస్‌బుకే మెయింటైన్ మెయింటైన్ చేస్తది. చేస్తది దాని కాస్ట్ మొత్తం. ఇప్పుడు ఈ కాస్ట్ అనేది ఎవరు పే చేయాలంటున్నా నేను. ఫేస్‌బుక్ మనం గాదుగా. మనం కాదు. మనకు సంబంధం లే. అర్థమైందా? మనకు సంబంధం లేని విషయం ఇది. ఫేస్‌బుక్ ఈస్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్. సోషల్ మీడియా కైండ్ ఆఫ్ యాక్టివిటీ సర్వీస్ ఫేస్‌బుక్ మనకు మెయింటైన్ ఇస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. వాడు ఆ ఫేస్‌బుక్ పేజ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ యేసుకుంటాడో, ఇంకోటేస్తాడో, ఇంకోటి చేస్తాడో వాడికి డబ్బులు మనీ జనరేట్ అవుతాయి. అది వేరే విషయం. ఆ సబ్జెక్ట్ గాదు నేను మాట్లాడుతుంది. ఇక్కడ ఈ ఈ ఈ ఈ సెంటరు, ఈ బిల్డింగ్, ఈ కాస్ట్, ఈ సర్వర్‌లు ఇదంతా గూడా ఫేస్‌బుక్కే మెయింటైన్ చేయాల. మనం గాదు. వాడు మెయింటైన్ చేసుకొని మనకొక సర్వీస్ లాంటిది ఇస్తున్నాడు. అవునా కాదా? ఎస్. ఇప్పుడు జీమెయిల్ ఉంది. జీమెయిల్‌కి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? జీమెయిల్ ఉంది. అవునా? జీమెయిల్ ఉంది. నువ్వేం చేస్తున్నావు? జీమెయిల్‌లో ఒక అకౌంట్ తీసుకుంటున్నావు. అంతేనా? తర్వాత ఏం చేస్తున్నావు? లాగిన్ అవుతున్నావు. తర్వాత ఏం చేస్తున్నావు? నీ ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా జీమెయిల్‌లో అప్‌లోడ్ చేస్తున్నావు. అవునా కాదా? యెస్ ఆర్ నో? యెస్. జీమెయిల్. మరి జీమెయిల్ అప్‌లోడ్ చేసినప్పుడు జీమెయిల్ అనేవి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో వాడికొక బిల్డింగ్ ఉంది మళ్ళీ. వాడు థిస్ ఈస్ ఎ బిల్డింగ్. ఈ బిల్డింగ్‌లో 20 అంతస్తులు, 30 అంతస్తులు. వాటిల్లో మళ్ళీ సర్వర్‌లుంటాయి. మరి ఈ సర్వర్‌ల కాస్టు జీమెయిల్ యూజర్ నువ్వు పే చేస్తున్నావా? వాడు పే చేస్తున్నాడా? జీమెయిల్. జీమెయిలే. ఇప్పుడు ఈ సర్వర్‌కి ప్రాబ్లమ్ వచ్చింది. నీదా డ్యూటీ వాడిదా? వాళ్ళదే. నీకు సంబంధం లేదు అంటున్నా నేను. ఎందుకు? నువ్వు వాడు సర్వీస్ ఇస్తున్నాడు ఉపయోగించుకోవటమే నీ డ్యూటీ. ఇక ఈ ఈ ఈ జీమెయిల్ సర్వర్‌లో రిపేర్ వచ్చినా, ఈ జీమెయిల్ సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఈ బిల్డింగ్ ఖర్చు అయినా, ఈ బిల్డింగ్ ఆపరేషన్స్ అయినా, ఈ పవర్ అయినా, ఇంటర్నెట్ ఫెసిలిటీ అయినా, దీనికి ఏదైనా ఏసీలైనా, అదైనా, ఇదైనా ఏదైనా సరే వాడు పెట్టుకోవాలి. జీమెయిల్ వాడు పెట్టుకోవాలి. నీకు సంబంధం లేదంటున్నా. వాడంతా పెట్టుకొని నీకు బిజినెస్ ఇస్తున్నాడు. అర్థమైందా? యెస్ ఆర్ నో? ఎస్. ఆ! ఏం పేరు బాబునా? బాబేనా? ఏ బాబు, బాబు సార్ చెప్పండి. అవునా? బాబే గదా మాట్లాడేది. ఆ! ఎస్ సార్, ప్రవీణ్ బాబు. బాబు నీకు తెలిసిన ఒక పేపర్ పేరు చెప్పు. న్యూస్ పేపర్. ఇండియన్ టైమ్స్. ఇండియన్ టైమ్స్. నీకు తెలిసిన ఇండియన్ టైమ్స్. అదేనా? ఎస్. ఇప్పుడు ఇండియన్ టైమ్స్‌కి ఈ పేపర్ ప్రింట్ అవ్వాలంటే మిషనరీ ఉంటది గదా! అవునా? ఉంటదా లేదా? ఎస్ సార్. ఆ ఉంటాయి. మిషనరీ అంతా బిల్డింగ్‌లో ఉంటదా లేదా? ఎస్ సార్. ఈ మిషనరీ అంతా నువ్వు కొంటున్నావా? లేతే ఇండియన్ టైమ్స్ ఓడు కొంటాడా? ఇండియన్ టైమ్స్. అంతే నీకు సంబంధం లే. నువ్వు రూ. 5 పెట్టి పేపర్ కొనుక్కుంటావు. అంతేనా? యెస్. థిస్ ఈస్ ఎస్ యువర్ సార్. దిస్ ఈస్ యువర్ టాస్క్ అంతే. బట్ రిమైనింగ్ టాస్క్ అంతా వాడిది. ఈ బిల్డింగ్ Yes, sir. మెయింటైన్ చేయాలా వాడే, మిషనరీస్ Yes. మెయింటైన్ చేయాలా వాడే. ఇప్పుడు Yes. పేపరు ఈరోజు పేపర్ ప్రింట్ అయ్యేటప్పుడు మిషన్ ఆగిపోయింది. అవునా? Yes, మీరు sir. అయ్యయ్యో! ఇండియన్ టైమ్స్‌కి మిషన్ పేపర్ ఆగిపోయింది అని నువ్వు నిద్ర లేసి ఉదయాన్నే ఎళ్ళిపోతావా ఏంది అక్కడికి ఆఫీస్‌కి? లే.
లేదు లేదు ఎస్ సార్ అర్థమైందా? ఎస్ సార్ అలాగే మనకేంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో సర్వర్లు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు మనకి ఇస్తున్నారు సర్వీస్, మనం వాడుకోవటం అంతే. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా వేరే. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఈస్ డన్ బై బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ అంటే ఎవడు? ఫేస్బుక్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ఏనా సంథింగ్ ఏదైనా సరే బిజినెస్ ఓనర్. ఇప్పుడు ఈ ఫేస్బుక్ ను మనం ఏమని పిలుస్తాం? బిజినెస్ ఓనర్. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్, ఈ బిల్డింగ్ అని పిలుస్తున్నానే, ఈ ప్లేస్ ని, ఈ బిల్డింగ్ ని మనం ఏమని పిలుస్తామంటే చూడండి, డేటా సెంటర్ అని పిలుస్తాం. డేటా సెంటర్, బిల్డింగ్ కాదు దాని పేరు. దాని పేరు డేటా సెంటర్. దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఫిజికల్ డేటా సెంటర్ అని పిలుస్తారు. ఫిజికల్ డేటా సెంటర్. సో ఫిజికల్ డేటా సెంటర్ అంటే దాని షార్ట్ కట్ పేరు ఏంటంటే పీడీసీ. Physical data center is the place where the customer is, where the Facebook is maintaining their customer data. ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఏంది అని క్వశ్చన్ అడుగుతారు ఎవరైనా సరే. ఫిజికల్ డేటా సెంటర్ అంటే ఏం లేదు బాబు, ఎవరైతే ఫేస్బుక్ ఉందో ఆ ఫేస్బుక్ యొక్క సర్వర్లు, స్టోరేజ్, అంటే టోటల్ గా ఫేస్బుక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దాంట్లో ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి సర్వర్లు కావాలి మనకి. ఆ సర్వర్లన్నీ అక్కడ ఉంటాయి. So this is called what? Physical data center. So physical data center is a place where the people maintaining their customer data, their business customers data. But this will be taken care by ఎవరు? ఫేస్బుక్ ఓన్లీ. ఎవరు? బిజినెస్ ఓనర్. ఎవరైతే బిజినెస్ మెయింటైన్ చేస్తున్నాడో వాడు టేక్ కేర్ చేసుకోవాలి ఇదంతా. అంతేగాని కస్టమర్ కి సంబంధం లే. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ దిస్ బిల్డింగ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ డేటా సెంటర్, వాడే పే చేయాలా. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇది బిల్డింగ్ అని చెప్తున్నాను. డేటా సెంటర్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ బిల్డింగ్. ఇది 20 ఫ్లోర్లు ఉన్నాయి అనుకోండి, 20 ఫ్లోర్స్. మరి 20 ఫ్లోర్స్ ఇది పూర్తి స్థాయిలో మరి ఏసీలు కావాలా కాదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఏసీలు ఖర్చు, పవర్ ఖర్చు, పవర్ ఎస్, కరెంట్ ఖర్చు. తర్వాత ఏంది? ఇంటర్నెట్ ఖర్చు. ప్రతి సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. ప్రతి సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్. సర్వర్‌కి మధ్యలో ఏసీ కూలింగ్ సిస్టమ్ ఉండాలి. కూలింగ్ సిస్టమ్ లేకపోతే హీట్ అయిపోతాయి సర్వర్‌లు అవుట్‌గా. సమ్మర్‌లో ఇక మొత్తం కాలిపోతాయి. సర్వర్‌లో హీట్ లేకుండా కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలా. పవర్ బిల్ పే చేయాలా. ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా. అసలు ఈ బిల్డింగ్ అనేది మన దగ్గరికి లేకపోతే బిల్డింగ్ రెంట్ కూడా మనమే పే చేయాలా. సరే, ఇవన్నీ పక్కన పెడితే సర్వర్లు కొనాలి కదా! మరి సర్వర్ల కాస్ట్ మనమే పే చేయాలా లేదా? యెస్ ఆర్ నో? సర్వర్లు కూడా మనమే కొనుక్కోవాలా. అంటే సర్వర్లు కొంటాం మనం. అదే ఎక్స్‌పెండిచర్ అని పిలుస్తాం. అవునా కాదా? సర్వర్లు మనం కొనుక్కోవాలా. ఒక్కొక్క సర్వర్ ఎంత ఉంటది? బడ్జెట్ కాస్ట్ 10 లాక్స్ నుంచి, అంటే 15 లాక్స్ నుంచి 25 లాక్స్ వరకు ఉంటది. ఒక్కొక్క సర్వర్ కాస్ట్ 15 లాక్స్ టు 25 లాక్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. నువ్వు మంచి పవర్‌ఫుల్ సర్వర్లు కావాలంటే 30, 40 లాక్స్ కూడా ఉంటది. నార్మల్ సర్వర్‌లో 15 లాక్స్, 20 లాక్స్. ఓకే. సరే, లెట్స్ సే సపోజ్ 10 లాక్స్ ఉందనుకోండి ఒక సర్వర్. ఒక సర్వర్ కాస్ట్ 10 లాక్స్ అనుకోండి. ఓకే. ఇప్పుడు 10 సర్వర్ల కాస్ట్ ఎంత ఫ్రెండ్స్? ఎంత? ఒక సర్వర్ కాస్ట్ ఎంత? 10 లాక్స్. 10 సర్వర్ల కాస్ట్ ఎంత? 1 CR. 1 CR. 1 CR. మరి 100 సర్వర్ల కాస్ట్ ఎంత? 100 plus. 100 CR. 100ఆ? Yes. 100 CR. 100 CR. చూడండి Yes, sir. జాగ్రత్తగా. Friends. ఎక్కడున్నారు? 10 Yes, sir. 100. సర్వర్ల కాస్ట్ 1 CR అయితే 100 సర్వర్ల కాస్ట్ ఎంత అయింది? 100 is 100 is 100ఆ? 100ఆ? 1000 CR. సరిగా చూడు. 100. ఏందయ్యా 10 సర్వర్ల కాస్ట్ ఎంత? ఒక CR. మరి 100 సర్వర్ల కాస్ట్ ఎంత? 100 సర్వర్లు ఎంత? 100 కోట్లు ఎందుకైద్ది? అయిద్దా? ఎక్కువైద్దా? ఎక్కడున్నారు? లైన్‌లో ఉన్నారా? Yes, sir. ఎన్ని కోట్లు?
5 crores, 10 crores, 10 10 crores. లైన్ లోకి వచ్చారు. ఓకే అమ్మాయ, థ్యాంక్ యూ. రండి లైన్ లోకి రండి. కోర్స్ నేర్చుకునేటప్పుడు ఆషామాషిగా అల్లటప్పగా నేర్చుకుంటే రాదు, సబ్జెక్ట్ ఎక్కదు. ఇప్పుడు 10 సర్వర్ల కాస్ట్ 1 కోటి అనుకుంటే 100 సర్వర్ల కాస్ట్ 10 CR అయింది, 10 కోట్లు అయింది. 3000 crores ఏంది, 100 కోట్లు ఏంది? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉండండి, మైండ్ ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి. సరే, ఇప్పుడు ఈ 10 కోట్ల ఖర్చు నేను పెట్టుకోవాలా, ఫేస్బుక్ పెట్టుకోవాలా? చెప్పండి మీరే. ఫేస్బుక్ Facebook. అంతే. సో దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్పెండిచర్. అంటే ఈ ఎక్స్పెండిచర్ వాడు పెట్టుకోవాలి. దీన్నే మనం ఏమంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు దీన్ని. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్. సో ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్‌ని షార్ట్ కట్‌లో కెపెక్స్ అంటాం. ఆ కెపెక్స్ అనేది 10 CR ఖర్చు పెట్టుకోవాలి. ప్లస్ ఈ 10 CRతో పాటు ఈ బిల్డింగ్ మెయింటైన్ చేయడానికి ఇదిగో ఈ పవర్ బిల్లు, ఏసీ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, అది ఇది, మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చులు, అవి ఇవి మొత్తం మళ్ళీ పెట్టుకోవాలా లేదా? యెస్ ఆర్ నో? వాడే పెట్టుకోవాలా ఫేస్‌బుక్కే. మరి ఆటినేమని పిలుస్తారు అంటే అవి ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. డే టు డే ఆపరేషన్స్‌కి కాస్ట్ ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్. అంటే ఒక డేటా సెంటర్ నడిపించాలంటే సర్వర్ల కాస్ట్ మనమే, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మనదే, తర్వాత ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనదే. యెస్ ఆర్ నో? ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఓపెక్స్, ఓపీఎక్స్. కెపెక్స్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఓపెక్స్ ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్, కెపెక్స్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. 2 మనమే భరించాలా. అర్థమైందా? ఎవరు? ఫేస్‌బుక్కే. ఫేస్‌బుక్ అంటే ఇంత ఖర్చు పెట్టి వాడు మనకి ఈ సర్వీసులు ఇస్తున్నాడు. ఏం ఫేస్‌బుక్ కాకపోతే బ్యాంక్‌కి లేదా ఏంది? బ్యాంక్ కూడా ఇంతే. బ్యాంక్ కాకపోతే ఇంకోటి. అసలు ఈ ప్రపంచంలో ఉన్న ఆన్‌లైన్ బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఇలాగ ఖర్చు పెడుతున్నాడు. ఇలా ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు. సో ఇలాంటి ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు కాబట్టే ఇప్పుడు మనకి చెప్పాను కదా, ఒక పర్సన్ వచ్చాడు. ఇలాగ ఒక పర్సన్ వచ్చాడు. వాడు ఇలాగా యూఎస్‌లో స్టార్ట్ అయ్యాడు. యూఎస్‌లో స్టార్ట్ అయ్యి యూఎస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం తిరిగి డిఫరెంట్ డేటా సెంటర్‌లు తయారు చేశాడు. డేటా సెంటర్స్‌లో పూర్తి స్థాయిలో సర్వర్‌లు, స్టోరేజ్. డేటా సెంటర్. మళ్ళీ అగైన్ మరొక డేటా సెంటర్. మళ్ళీ అగైన్ మరొక డేటా సెంటర్. మళ్ళీ అగైన్ మరొక డేటా సెంటర్. అలా అన్ని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరుగుతున్నాడు వాడు. తిరిగి తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఈ ప్రపంచం నిండా డేటా సెంటర్‌లు పెట్టేశాడు. ఈ ప్రపంచం మొత్తం డేటా సెంటర్‌లు పెట్టుకున్నాడు. ఈ డేటా సెంటర్‌లు పెట్టేసుకొని అప్పుడు ఫేస్‌బుక్ లాంటి వాళ్ళకి, అప్పుడు బ్యాంక్ లాంటి వాళ్ళకి కాల్ చేయటం మొదలుపెట్టాడు. "ఏ బాస్, సో వి హావ్ సో మెనీ డేటా సెంటర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నా డేటా సెంటర్‌లు ఉన్నాయి. డోంట్ మెయింటైన్ యువర్ డేటా సెంటర్ అన్నెసెసరీలీ. వై? బికాస్ నువ్వు అనవసరంగా నీ డేటా సెంటర్‌లు ఇంత ఖర్చు పెట్టుకొని మెయింటైన్ చేయడం చాలా రిస్క్ అయిద్ది. రిస్క్‌తో కూడిన వ్యవహారం. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఈ సంవత్సరంలో 100 సర్వర్‌లు ఉన్నాయి నీ దగ్గర. నీ కస్టమర్‌లు తగ్గట్టుగా. నెక్స్ట్ ఇయరు కస్టమర్‌లు పెరుగుతారు. అప్పుడు సర్వర్‌లు పెంచాలి. అప్పుడు సర్వర్‌లు పెంచాలంటే ఈ డేటా సెంటర్ చాలదు. మరొక డేటా సెంటర్‌ని కట్టించుకోవాలా. అయ్యో! అంతే కదా మరి. ఇప్పుడు 100 సర్వర్‌లు ఈ డేటా సెంటర్‌లో ఫిక్స్ చేసావు అనుకో. 100 కాదులే, చాలా పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెంటర్ సరిపోలా. మళ్ళీ ఇంకో డేటా సెంటర్ మళ్ళీ కన్‌స్ట్రక్ట్ చేయాలా. మళ్ళీ కస్టమర్‌లు పెరిగారు. ఆ డేటా సెంటర్ కూడా సరిపోలా. మళ్ళీ ఇంకో డేటా సెంటర్ కన్‌స్ట్రక్ట్ చేయాలా. అరే! ఇట్లాగా నువ్వు డేటా సెంటర్‌లను కన్‌స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే, ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఇలా చేసుకుంటూ పోతే నీ బిజినెస్ అంతా జీరో అయిపోద్ది. కాబట్టి ఇలాంటి బిజినెస్ కాస్ట్ తగ్గిస్తా నేను అన్నాడు ఈ వ్యక్తి. ఎందుకు? నేనే స్వయంగా నా సొంత డేటా సెంటర్‌లో ఎస్టాబ్లిష్ చేశాను. నువ్వు డైరెక్ట్‌గా నా దగ్గరికొస్తే ఆ డేటా సెంటర్స్‌లో నీ బిజినెస్ అనేది, నీ కస్టమర్ బిజినెస్ అనేది ఏదైతే ఉపయోగించుకుంటున్నాడో అది డేటా అవ్వచ్చు, నీ బిజినెస్ అప్లికేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే నేనే మెయింటైన్ చేస్తాను ఆ డేటా సెంటర్‌లో. కాకపోతే నువ్వు మంత్లీ రెంట్ పే చేయి ఈ వ్యక్తి. ఆ వ్యక్తి నుంచి ఇదిగో మనకి సర్వర్‌లు, స్టోరేజ్ అనేది ఇలాంటి ఫేస్‌బుక్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు రెంట్‌కి తీసుకుంటున్నాడు. అలాగా రెంట్‌కి తీసుకునే విధానాన్నే, రెంట్‌కి తీసుకునే ప్రాసెస్‌నే క్లౌడ్ అంటాం.
దానినే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ అంటే అది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటి? వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద సర్వర్స్, వితౌట్ మెయింటైనింగ్ ద డేటా సెంటర్, వితౌట్ మెయింటైనింగ్ ద స్టోరేజ్, వితౌట్ ఎనీ బడ్జెట్, వితౌట్ ఎనీ టైమ్ డిలే, without any capital expenditure, without any operational expenditure, as a customer will get all the infrastructure from this third party. This process is called cloud computing. అంతేగాని క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సర్వర్ మేనేజ్మెంట్ కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నేను ఉపయోగించుకునే విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అవతల వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సర్వర్లు అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి నుంచి నేను రెంట్‌కి తెచ్చుకొని నేను స్వయంగా ఉపయోగించుకుంటాను. వితౌట్ మెయింటైనింగ్ మై ఓన్ డేటా సెంటర్స్. దానినే ఆ ప్రొసీజర్‌నే, ఆ ప్రాసెస్‌ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏందంటే ఇది చెప్పాల. అర్థమైందా? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది. ఇలా చెప్పాలా. సో, ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి థర్డ్ పార్టీ. ఆ వ్యక్తి పేరే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. వాడు మనకి ఇలాంటి క్లౌడ్ సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో. ఈ ప్రపంచంలో ఏ ప్లేస్‌కెళ్ళినా వాడు సర్వర్‌లో మనకి రెడీగా ఇస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. బట్ ఈ డేటా సెంటర్‌లు వాడే మెయింటైన్ చేస్తాడు. ఈ స్టోరేజి వాడే మెయింటైన్ చేస్తాడు. ఈ డేటా సెంటర్‌లకి ప్రాబ్లమ్ వస్తే వాడే మెయింటైన్ చేస్తాడు. ఈ సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు? క్లౌడ్. ఎవరు? AWS క్లౌడ్. సో, AWS ఈస్ వన్ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. AWS అనేవాడు క్లౌడ్ సర్వీస్‌ని మనకి రెంటల్ బేసిస్‌లో ఇస్తున్నాడు. అంతే. క్లౌడ్ అంటే ఏంది? ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఉపయోగించుకునే విధానాన్ని, ప్రాసెస్‌ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాకుండా మనకి ఇంకొక క్లౌడ్ ఉన్నాడు. అతని పేరు GCP. అతను కూడా ఒక క్లౌడ్ ప్రొవైడర్. అతని తర్వాత అజ్యూర్ ఉంది. అతను ఒక క్లౌడ్ ప్రొవైడర్. అతను కాకుండా IBM క్లౌడ్ ఉంది. అతను ఒక క్లౌడ్ ప్రొవైడర్. అది కాకుండా మనకి ఒరాకిల్ క్లౌడ్ ఉంది. అతను మరొక క్లౌడ్ ప్రొవైడర్. అతను కాకుండా డిజిటల్ ఓషన్ ఉంది. అది కాకుండా ఆలీబాబా క్లౌడ్. ఇట్లా క్లౌడ్ ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు. బట్ హైయెస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రపంచంలో అది AWSకే ఉంది మార్కెట్ షేర్, హైయెస్ట్ మార్కెట్ షేర్ AWSకే ఉన్నది. అందువల్ల ఈ రోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ గోస్ టు AWS. గోయింగ్ టు AWS. వై? బికాస్ దిస్ ఇస్ ఎ ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ప్రైస్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. దాని రీజనబుల్‌గా ఉంటాయి. సో, ప్రైజింగ్ ఆప్షన్స్ బాగుంటుంది. దీంట్లో 200+ పైచిలుకు సర్వీసెస్ ఉన్నాయి. 200+ అంటే ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ నీకు రెంట్‌కి ఇస్తాడు. ఏ సర్వీస్ కావాలన్నా సరే. బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపించాలనుకుంటున్నావా? ఆ సర్వీస్ రెంట్‌కి తీసుకొని పంపించుకో. బల్క్ ఈమెయిల్స్ పంపించాలనుకుంటున్నావా? ఆ సర్వీస్ రెంట్‌కి తీసుకొని పంపించుకో. ఇదిగో సర్వర్‌లు క్రియేషన్ చేసుకోవాలనుకుంటున్నావా? ఆ సర్వీస్ తీసుకొని సర్వర్‌లు క్రియేషన్ చేసుకో. ఇదిగో స్టోరేజ్ కావాలనుకుంటున్నావా? ఒక సర్వీస్ తీసుకొని స్టోరేజ్ తయారు చేసుకో. ఇదిగో నీ 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 దగ్గర ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అంటే నీ మూవీస్ కొన్ని లక్షల మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ అన్ని పెట్టుకోవాలనుకున్నావా? స్టోరేజ్ ఇస్తాడు. ఎవడు? AWS వాడు. సో, ఇదంతా చేసే వ్యక్తిని మనం AWS క్లౌడ్ ఇంజినీర్ అంటాం. అంటే AWS అనేది ఒక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. ఆ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇన్ని సర్వీసులు మనకిస్తుంది. ఆ సర్వీసుల్ని అందజేసే వ్యక్తినే AWS క్లౌడ్ ఇంజినీర్ అంటాం. అంటే AWS క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడు? అక్కడ AWS క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే, ఆ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చే సర్వీసుల్ని బిజినెస్ ఓనర్‌కి అందజేస్తాడు. బిజినెస్ ఓనర్‌కి అందజేయటం అంటే అర్థం ఏంది? బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు? బిజినెస్ ఓనరు వాడు తన బిజినెస్ నడిపించుకోవడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటాడు. యెస్. థిస్ ఇస్ ఎ బిజినెస్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ రెడీగా ఉంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని సర్వర్‌లో డిప్లాయ్ చేయాలి కాబట్టి అప్పుడు AWS క్లౌడ్ ఇంజినీర్ వస్తాడు. AWS క్లౌడ్ ఇంజినీర్ వాడొస్తాడు పిక్చర్‌లో. వాడెవడు? ఇదిగో వీడిని సంప్రదిస్తాడు. వీడెవడు? ఇది AWS. ఇప్పుడు AWS క్లౌడ్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, ఇక్కడ బిజినెస్ ఓనర్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకుంటాడు. బిజినెస్ ఓనర్ వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? ఏం లేదు బాబు. నేను సాఫ్ట్‌వేర్‌ని తయారు చేపించుకున్నా. ఈ సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ కూడా అయిపోయింది. ఈ సాఫ్ట్‌వేర్ మొత్తం సర్వర్‌లు కావాలి. ఈ సాఫ్ట్‌వేర్ నడవాలంటే ఇప్పుడు సర్వర్‌లు కావాలి. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ మీ ఇంట్లో, మా ఇంట్లో రైల్వే స్టేషన్‌లో, మెట్రో స్టేషన్‌లో పెడితే కాదు కదా! సర్వర్స్ కావాలి. నాకు AWS నుంచి సర్వర్‌లు ఒక 100 సర్వర్‌లు తయారు చేసి
తయారు చేసి ఇదిగో ఇండియాలో ప్లేస్ చేయి. అప్పుడు AWS క్లౌడ్ ఇంజినీర్ అనేవాడు డైరెక్ట్‌గా AWSలోకి లాగిన్ అయ్యి ఒక 100 సర్వర్‌లు తయారు చేస్తాడు. అంతే. ఆ 100 సర్వర్‌లు తయారు చేసిన తరువాత అప్పుడు ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడికి డిప్లాయ్ జరిగిద్ది. డిప్లాయ్ అంటే ఏంది? సర్వర్‌లో డిప్లాయ్, ఇన్‌స్టాలేషన్ అంటారు. డిప్లాయ్ అన్నా, ఇన్‌స్టాలేషన్ అన్నా ఒకటే. ఇలాగా. అప్పుడు ఆ సర్వర్‌లో ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఉండటం వల్ల అప్పుడు ఈ కస్టమర్‌లందరూ ఈ బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో ఉపయోగించుకుంటున్నారు. అదే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, స్విగ్గీ, జొమాటో ఈ ప్రపంచంలో కనపడే ప్రతి అప్లికేషన్‌ని సర్వర్‌లో డిప్లాయ్ చేసాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి సర్వర్‌లో డిప్లాయ్ చేసిన తరువాత మాత్రమే నీకు ఆన్‌లైన్ సౌకర్యాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సర్వర్ అనేది తయారు చేసిన వ్యక్తి పేరు క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లు ఆగిపోతే మళ్ళీ దాన్ని రిజాల్వ్ చేసి, రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్‌ని తీసే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌ని 24/7 అవి నడుస్తున్నాయా? లేవా? అని చూసే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. సర్వర్‌లో మానిటరింగ్ చేస్తాడు. సర్వర్‌లు మేనేజింగ్ చేస్తాడు. సర్వర్‌లు పూర్తి స్థాయిలో ఇదిగో కస్టమర్‌లకు అందుబాటులో ఉంచుతాడు. ఈ సర్వర్ పని చేయకపోతే దానిలో ఉన్న అప్లికేషను నీకు కనపడదు. అంటే నీకు తెలుసో లేదో గాని చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా సర్వర్ అంటే తెలియనోళ్ళు లేరు. కానీ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చేసినోళ్ళకి సర్వర్ అంటే ఇంతవరకు నాలెడ్జ్ లేదు. అంత అమాయకంగా ఉంటారు. అంత అమాయకం. మళ్ళీ "రేయ్! సర్వరు పని చేయట్లేదంట. కొంచెం స్లో అయింది సర్వరు. ఇప్పుడు రిజల్ట్ రావు" అని ఒకసారి అంటారు. సర్వర్ స్లో అయిందంట. ఇప్పుడు పేమెంట్ చేయలేని మరొకసారి అంటారు. సర్వర్ స్లో అయింది బ్యాంక్ సర్వర్. ఇప్పుడు పేమెంట్ జరగట్లా మరొకసారి అంటారు. ఇక రోజుకొచ్చి 10 సార్లు సర్వర్, 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 సర్వర్ అంటారు. మరి సర్వర్ అంటే ఏంది సార్ అసల? సర్వర్ అనేది ఏంది సార్ అది? ఇది అసలు ఏందిది? ఇది కోర్సా ఏంది? కోర్సే. అదిరిపోయే కోర్సు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదే కోర్స్ ఇప్పుడు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైనా ఉందంటే ఇదే. ఇంతే ఇక. దీనికి తిరుగులేదయ్యా. అదేంది మా వోళ్ళు ఫుల్ స్టాక్ జావా, ఫుల్ స్టాక్ పైథాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ చెప్పి అదొక కోర్స్ అండి. ఇదొక కోర్సు. అదొక కోర్స్, ఇదొక కోర్సు. నువ్వు ఆ స్థాయిలో అటెళ్ళు కావాలంటే నో ప్రాబ్లమ్. ఈ స్థాయిలో ఇటు రా నో ప్రాబ్లమ్. అంతే కదా! ఇప్పుడు మెకానిక్ ఉన్నాడు. కారు మెకానిక్. యెస్ కార్‌లు పని చేస్తాడు. మొబైల్ మెకానిక్ మొబైల్‌లు రిపేర్ చేస్తా ఉంటాడు. టీవీ మెకానిక్ టీవీలు చేస్తా ఉంటాడు. ఒరేయ్ బాబు ఏది నేర్చుకుంటావు నీ ఇష్టం. నీ డిమాండ్‌ని బట్టి. డిమాండ్ ఏదికుంది? ఇదేది బాగుంటది? ఏది ఫ్లెక్సిబుల్? నాకేది సూట్ అయిద్ది? అట్లా రా. అట్లా తెలుసుకో. అట్లాగే ఇది గూడా ఏందంటే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాలుంటాయి. అయితే నేనేమంటానంటే, నువ్వు ఏ సాఫ్ట్‌వేర్ అనేది ఇప్పుడు ఇది సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనం ఎలా తయారు చేస్తాం? బై యూజింగ్ జావా, పైథాన్. అంటే జావా, పైథాన్ నేర్చుకున్న వాళ్ళు సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తాడు. అంటే ఏంది? ఒక బిజినెస్ ఉంటుంది. ఆ బిజినెస్ నడవడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తారు. సాఫ్ట్‌వేర్ అంటే అప్లికేషన్. అప్లికేషన్ అంటే యాప్. ఈ యాప్‌ని తయారు చేసిన తరువాత మరొక వ్యక్తి దీనిని టెస్టింగ్ జేస్తాడు. టెస్టింగ్ అంటే ఏంది? వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ నడవాలి ఇది? సర్వర్స్‌లో నడవాలి. అప్పుడు సర్వర్‌లు తయారు చేసేదానికి మనిషి కావాలి. అది నేను చెప్పేది. అంటే ఆ సైడు, ఈ సైడ్ ఏ సైడైనా ఎళ్ళు. నీ ఇష్టం వచ్చిన సైడ్‌కెళ్ళు. కానీ ఇది గూడా ఒక కోర్స్ ఉంది. ఇది గూడా ఒక మంచి కోర్సే. ఇది గూడా ఒక మంచి డిమాండ్ ఉన్న కోర్సే సర్వర్‌ల సైడ్ అంటే నేను అట్లాగా ఈ ఈ ఈ ఈ డెవలప్ చేసిన ఈ అప్లికేషను, ఈ టెస్టింగ్ చేసిన ఈ అప్లికేషను ఇక్కడికొచ్చి సర్వర్‌లో డిప్లాయ్ చేయాల్సిందే. ఆ సర్వర్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత మనం ఉపయోగించుకుంటున్నాం త్రూ ఆన్‌లైన్. అది జరుగుతుంది. ఆన్‌లైన్. యెస్. దిస్ ఇస్ సర్వర్. ఇలాగ సర్వర్‌లు కొన్ని లక్షల సర్వర్‌లు కావాలి. కొన్ని లక్షల మంది క్లౌడ్ ఇంజినీర్స్ అవసరం. యెస్. వై? ఎందుకు? అంటే మరి సర్వర్ నడిపించాలి. డిఫరెంట్ వర్క్ చేయడానికి మనుషులు గావాలి. కాబట్టి కావాలి. తప్పకుండా గావాలి. అట్లా ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో నేర్చుకుంటాం. ఇది క్లౌడ్ అంటే. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. క్లౌడ్ అంటే ఎప్పుడైనా మీరు ఆన్సర్‌లు ఇలా చెప్పాలి. వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మేనేజింగ్ ద సర్వర్స్, వితౌట్ మేనేజింగ్ ద డేటా సెంటర్స్, వితౌట్ బయింగ్ ద హార్డ్‌వేర్, వితౌట్ బయింగ్ ద సాఫ్ట్‌వేర్, without maintaining data centers, without expenditure, without operational expenditure, without anything, without any advance, without any advance payment, nothing is there. As the customer can get all the infrastructure from AWS. This is called cloud computing. అది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేసే వ్యక్తి చెప్పాను కదా! AWS, అజూర్, జీసీపీ, ఐబీఎం క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్ అలా ఒక 10 క్లౌడ్స్ ఉన్నాయి. మేజర్ క్లౌడ్స్. అర్థమైందా? అవి వాటిల్లో మనం AWS క్లౌడ్‌ని నేర్చుకుంటాం. ఎందుకంటే AWS క్లౌడ్ అనేది ఫ్లెక్సిబుల్ క్లౌడ్. ఇది డేటా సెంటర్.
యాక్చువల్‌గా చెప్పాలంటే అసలు డేటా సెంటర్ అంటే ఎలా ఉంటది సార్ అంటే ఇదిగో చూడు. డేటా సెంటర్‌ని మీకోసమే తీసుకొచ్చాం. ఇదిగో చూడు. డేటా సెంటర్ అంటే ఇది యాక్చువల్‌గా. ఇది డేటా సెంటర్ అంటే. సో, దీన్ని ఓపెన్ చేసి చూసామనుకో చూసావా? ఎలా యెస్. థిస్ ఈస్ డేటా సెంటర్. అంటే డేటా సెంటర్ లోపల భాగం. నేను చెప్పాను గదా! ఒక ఫ్లోర్ ఉంటది. ఒక బ్లాక్ ఉంటది. ఆ బ్లాక్ ఇది. ఆ బ్లాక్‌లో ఏంటి రాక్స్. ఈ రాక్స్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇదిగో హ్యాండిల్ నాయన. ఇదిగో ఈ హ్యాండిల్ తీస్తే లోపల సర్వర్‌లుంటాయి. ఆ రాక్స్‌లో సర్వర్‌లుంటాయి. చూసావా? రాక్స్. రాక్స్‌లో సర్వర్‌లుంటాయి అట్లా. సో, ఆ విధంగా ఇదిగో. దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ గావాలి. ఇంటర్నెట్ కేబులింగ్ సిస్టమ్ గావాలి. ఇది ఇట్లుంటాయి లోపల. యెస్. టోటల్‌గా ఇలా ఉంటాయి. అంటే ఫ్లోర్ ఉంటది. ఆ ఫ్లోర్‌లో బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ ఆ బ్లాక్‌లో రాక్స్ ఉంటాయి. రాక్స్‌లో సర్వర్‌లుంటాయి ఇట్లా. ఆ సర్వర్‌కి ఇదిగో ఇంటర్నెట్ కనెక్షన్. ఇదేందిది? ఏది సార్ ఇది? మాది ఇంటర్నెట్ కేబుల్ లాగా ఇంటర్నెట్ కేబులే మరి. ఇంటర్నెట్ కేబులే ఇక్కడ ఏసేది. ఇంటర్నెట్ కేబుల్ లేదా దానికి ఇంటర్నెట్ లేకపోతే ఇక వర్కౌట్ అవ్వదు సర్వర్‌లు. అర్థమైందా? 24/7 ఇంటర్నెట్ కావాలి సర్వర్‌లకి. ఇది గిట్లా. అర్థమైందా? సర్వర్‌లకి 24/7 ఇది గిట్లా. చూసారా? లోపల. సర్వర్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఏ కంప్యూటర్ బాస్. సర్వర్ అనేది హై స్పీడ్ మిషన్, హై స్పీడ్ ఇంజిన్ అంతే. అదేదో పెద్ద ఇదే అనుకోగాకండి. సర్వర్ అంటే మన కంప్యూటర్ లాంటిదే. చెప్తా దానికి కూడా వేరియేషన్ డిఫరెన్స్ ఇది. టేబుల్స్ ఉంటాయి. సర్వర్ బ్యాక్ సైడ్ ఇది. ఇది సర్వర్‌కి బ్యాక్ సైడ్ అంతే. ఇదిగో ఇది చూడండి. చూసారా? చాలా సింపుల్‌గా ఉంది. చూసారా? ఇదిగో. చూసారా? ఇది యాక్చువల్‌గా. ఏం కనపడుతుంది ఇది? ఇదిగో ఇక్కడ. ఇక్కడ. ఆ! బ్లాక్. దాని లోపల రాక్స్. ఇదిగో రాక్స్. ఉన్నాయా లేవా? రాక్స్. ఇదిగో రాక్స్. ఇదిగో రాక్. దీని లోపల సర్వర్‌లుంటాయి యాక్చువల్‌గా. అంటే అంత నీట్‌గా ప్రశాంతంగా ఉంటది వ్యవహారం. ఎట్లా? సో, ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో సర్వర్‌ల గురించి తెలుసుకోవచ్చు. సర్వర్‌లు సర్వర్‌లనేది ఇంతే ఉండేది. ఇట్లా. చూసావా? ఇట్లా. ఇదిగో సర్వర్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఇదిగో అయితే ఇదిగో. ఇది డేటా సెంటర్. డేటా సెంటర్ లోపల ఇట్లా ఉంటది. అంటే ఇలాంటి కనీసం 5, 6 లేయర్స్ ఉంటాయి. ఎవడు గూడా ఒక మనిషి లోపలికి పోవటానికి అవకాశం ఉండదు. ఇది బ్యాక్‌గ్రౌండ్ అంటే బయట. అర్థమైందా? బయట. ఇది డేటా సెంటర్ బయట ఇట్లా ఉంటదనమాట. ఇదంతా ఫుల్ ఫెన్సింగ్ ఉంటది ఫుల్లుగా. అంటే ఈ విధంగా అంటే ఈ లోపల మన సర్వర్‌లుంటాయన్నమాట. సో, మన డేటా అక్కడ ఉంటుంది యాక్చువల్. కాబట్టి చాలా సెక్యూర్డ్ ప్లేసు. ఈ డేటా సెంటర్‌లో ఉద్యోగాలు చేయటానికి గూడా నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నా అక్కడ గూడా ఉద్యోగాలొస్తాయి. అక్కడ గూడా నువ్వు వెళ్లి వర్క్ చేయొచ్చు. అక్కడ కొన్ని లక్షలు ప్యాకేజ్ ఉంటది. డాలర్స్ ఎక్కువ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంటది. అంటే ఆ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే బయటే కాదు లోపల డేటా సెంటర్‌లో గూడా నువ్వు పని జేయొచ్చు. డేటా సెంటర్ ఆపరేటర్ అంటారు. ఇక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న సర్వర్స్ ఏంటి, వ్యవహారం ఏంది అవన్నీ చూసుకుంటా ఉంటారు. నాలెడ్జ్ మీకుంటే అక్కడ గూడా ఉద్యోగాలుంటాయి. ఇక్కడ గూడా ఉద్యోగాలుంటాయి. ప్రతి ప్లేస్‌లో ఉద్యోగాలుంటాయి. సో, ఇది యాక్చువల్‌గా ఇలాగుంటుంది. డేటా సెంటర్ అనేది. హ్మ్. ఏదైతే మనకి ఇది ఫిజికల్ డేటా సెంటర్ ఉందో, ఎవరైతే ఇదిగో సొంతగా ఇందాక మెయింటైన్ చేస్తున్నారు గదా! దానిని మనం ఏమంటామంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్‌లు అని పిలుస్తాం. ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్. అవన్నీ గూడా ఆన్ ప్రెమిసెస్. ఆన్ ప్రెమిసెస్ అంటే ఏంది? మనం స్వతంత్రంగా నడుపుకునే డేటా సెంటర్‌లో ఎవడికి సంబంధం లేకుండా. ఇందాక నేను చూపించిన డేటా సెంటర్‌లో. బట్ ఇప్పుడేంది? ఇప్పుడు ఎవరు ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్‌లో వాడట్ల. క్లౌడ్ డేటా సెంటర్‌లో వాడుతున్నారు. క్లౌడ్, టోటల్ క్లౌడ్. వై? ఖర్చు ఎక్కువవుతుంది. ఇబ్బంది ఎక్కువవుతుంది. అందువల్ల ఆన్ ప్రెమిసెస్ లేదిప్పుడిక. ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్నాయి గూడా క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి కేస్‌లో క్లౌడ్ ఇంజినీర్స్ ఎక్కువ మంది అవసరం అవుతారు. ఇప్పుడు ఏం జేశారు? ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ నడిపేవాళ్ళు. ఇట్లా ఇందాక నేను చూపించిన ఫేస్‌బుక్ లాంటి డేటా సెంటర్‌లు నడిపేవాళ్ళు. ఇప్పుడు అలా నడిపిన తర్వాత ఇప్పుడేమొచ్చింది? దే కెనాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ థస్ మచ్ కాస్ట్. కాస్ట్ ఎక్కువైపోతుంది. ఖర్చు పెరుగుతా ఉంది. ఇది తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఏం జేస్తున్నారు? ఇక్కడున్న ఏదైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో సర్వర్‌లవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, సమ్ అదర్ ఏదైనా ఈ డేటా సెంటర్ మొత్తం మైగ్రేట్ అయిద్ది. అంటే ఎక్కడికి? క్లౌడ్‌లోకి టోటల్‌గా. అంటే బిజినెస్ అనేది ఇక పూర్తి స్థాయిలో
క్లౌడ్ లోనే నడిసిద్ది. ఇక్కడ ఫిజికల్ గా ఇట్లా నడవదు. ఇది ఆన్ ప్రెమిసెస్ నడవదు ఇక. మొత్తం కూడా క్లౌడ్ డేటా సెంటర్లు. ఎందుకంటే ఈ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లు నడిసే ఈ సర్వర్లకి ఆటోమేషన్ ఆప్షన్ ఉండదు. ఆటోమేషన్ ఆప్షన్ అంటే ఏంది? ఏ సర్వర్ పని చేస్తుందో, ఏ సర్వర్ పని చేయట్లేదు, ఏ సర్వర్ ఆగిపోయిందో మనకు తెలీదు యాక్చువల్‌గా. ఇది ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్లు అంటవి. ఆ వ్యక్తే మెయింటైన్ చేస్తా ఉంటాడు. ఇవి ఫిజికల్ గా ఉంటాయి యాక్చువల్‌గా. వీటితోటి ట్రబుల్ షూట్ చేయాలన్నా కష్టమే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. దీంట్లో ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలన్నా కష్టమే. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. కాబట్టి ఇప్పుడు క్లౌడ్ సర్వర్‌లు వాడుతున్నారు. క్లౌడ్ డేటా సెంటర్‌లు. సో క్లౌడ్ సర్వర్‌లు, క్లౌడ్ డేటా సెంటర్‌లు రావటం వల్ల ఏందంటే, మనకి వెంటనే ఒక సర్వరు ఇదిగో ఇప్పుడు సపోజ్ క్లౌడ్‌లో మనం ఒక సర్వర్ తయారు చేసామనుకో. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్. ఇక్కడ నేనున్నాను. యెస్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక సర్వర్ నేను తయారు చేస్తాను. తయారు చేసిన వెంటనే అది రన్నింగ్ అయిందా? స్టాప్ అయిందా? స్టార్ట్ ఏదో మొత్తం తెలిసిపోతుంది. అంటే క్షణాల్లో సర్వర్ తయారు చేయొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సర్వర్ ఆల్రెడీ నడుస్తుంది. దీన్ని తీసేసాం. సో మరొక సర్వర్ అంటే ఇట్లాగా. ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ సర్వర్. సో ఏదైనా బిజినెస్ సర్వర్ అంటే ఇదిగో నాది ఫేస్‌బుక్ సర్వర్. లేకపోతే ఫ్లిప్‌కార్ట్ సర్వర్. ఫ్లిప్‌కార్ట్ బిజినెస్ సర్వర్ తయారు చేస్తాం. ఇదిగో లాంచ్ ఇన్‌స్టాన్స్. ఇన్‌స్టాన్స్ అంటే సర్వర్ అని అర్థం ఏడబ్ల్యూఎస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో సర్వర్ తయారైంది. తయారైన సర్వర్ కూడా అది నడుస్తుందా లేదా దాని గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ వస్తది ఈ స్క్రీన్‌లోనే. ఇదే స్క్రీను కంపెనీలోకెళ్ళినా ఇదే స్క్రీను, బయట చూసినా ఇదే స్క్రీను, ఇక్కడ చూసినా అదే స్క్రీన్. ఈ స్క్రీన్ మారదు. అంతే. ఇది స్టూడెంట్ అకౌంట్‌కి ఇదే స్క్రీన్ ఇస్తాడు. బిజినెస్ ఓనర్‌కి ఇదే అకౌంట్ ఇస్తాడు. అయితే నువ్వు స్టూడెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నువ్వు ఈ అకౌంట్ తయారు చేసుకుంటే నీకు ఫ్రీగా వచ్చింది. అకౌంట్ ఎలా తయారు చేయాలి? తయారు చేసిన తర్వాత సర్వర్‌లు ఎలా తయారు చేయాలి? అవన్నీ నేను చెప్తా. ఇంకొంచెం టైం ఉంది. అకౌంట్ ఎలా తయారు చేయాలి? అకౌంట్ తయారు చేసిన సర్వర్‌లు ఎలా తయారు చేయాలి? అవన్నీ నేను చెప్తా. సో రిఫ్రెష్ కొడితే చూసారా? ఫ్లిప్‌కార్ట్ సర్వర్ అని వచ్చింది. యెస్. ఫ్లిప్‌కార్ట్ సర్వర్ అని వచ్చింది. ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ మోడ్. సో దట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓహో! సర్వర్ నడుస్తుంది. హమ్మయ్య! ఏ ప్రాబ్లమ్ లేదు అని. అంటే ఇట్లాగా అక్కడ ఫిజికల్‌లో మనం ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్‌లో ఉన్న సర్వర్‌లు గతంలో ఓల్డ్ సర్వర్‌లు ఉన్నాయే. ఓల్డ్ సర్వర్‌లు ఎక్కడుంది? ఇంటర్ఫేస్ ఎక్కడుంది? ఏ సర్వర్ ఎప్పుడు పనిచేసిందో, ఏ సర్వర్ ఎప్పుడు పనిచేయదు, ఏ సర్వర్ ఎట్లా ఉంటదో గందరగోళం పట్టేది. నానా హంగామా, నానా రిస్క్ పడేది. ఇప్పుడు అట్లా గాదు. డైరెక్ట్‌గా ఈ స్క్రీన్‌కొచ్చి చూస్తే ఎన్ని సర్వర్‌లు పనిచేస్తున్నాయి, ఎన్ని సర్వర్‌లు పనిచేయట్లేదో మనకు వెంటనే తెలిసిపోద్ది. ఏ సర్వర్ ఎన్ని గంటలకు ఆగిపోయిందో కూడా తెలిసిద్ది. ఏ సర్వర్‌ని ఎవడు డిలీట్ చేసాడో తెలిసిద్ది. ఏ సర్వర్‌ని ఎవడు క్రియేషన్ చేసాడో తెలిసిద్ది. కొంతమంది ఏ సర్వర్‌లో ఏం చేశారో అది కూడా తెలిసిద్ది టోటల్‌గా. అలాంటి సర్వీసులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్. ఓకే. సో ఇది యాక్చువల్‌గా. సో మనం యాక్చువల్‌గా ఏందంటే రేపటి క్లాస్‌లో మరికొంత నాలెడ్జ్ మనం తీసుకుందాం. ఈరోజు ఇంతవరకు ముగించేద్దాం. రేపటి క్లాస్‌లో మరికొంత అంటే ఈజీగా అర్థమయ్యే దాని కోసం మరికొంత తీసుకుందాం. రేపు తీసుకుందాం. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? క్లారిటీ? సార్. రేపు క్లాస్‌లో కొంత అవగాహన కోసం రేపు కొంత తీసుకుందాం. తీసుకొని పూర్తి స్థాయిలో అసలు ఈ సబ్జెక్ట్ అంతు తేలుద్దాం. ఓకే. ఇబ్బంది లేదు. చాలా చక్కగా అర్థమైద్ది. ఎవరైనా క్లౌడ్ నేర్చుకోవచ్చు. ఎనీబడీ కెన్ లెర్న్ క్లౌడ్. నో ఇష్యూ. అది దానికి క్వాలిఫికేషన్స్ సంబంధంలా. ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏది కోడింగ్ అవసరమా? నో కోడింగ్. నథింగ్. కోడింగ్ ఏం అవసరంలా. జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూసి చక్కగా నేర్చుకొని అప్లై చేయగలిగి, ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు. నువ్వు క్లౌడ్ ఇంజినీర్ అవుతావు ఈజీగా. ఎనీ డిగ్రీ క్యాండిడేట్ కెన్ లెర్న్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజీలీ బికాస్ దేర్ ఇస్ నో కోడింగ్ ఎట్ ఆల్. అట్లా.